ఛాంపియన్స్ ట్రోఫీలో హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. సూపర్ సండే వారిలో టీమిండియా, పాకిస్తాన్ ఢీకొట్టబోతున్నాయి. టోర్నీకే హైలైట్ గా నిలిచే ఈ మ్యాచ్ పైనే ఇప్పుడు క్రికెట్ ప్రపంచం ఫోకస్ ఉంది. గ్రూప్ మ్యాచ్ అయినప్పటికీ దాయాదుల పోరు అభిమానులకు కిక్కివ్వబోతోంది. మునివేళ్లపై నిలబెట్టబోతోంది. మలుపులు తిరిగే క్షణాలు, భావోద్వేగాలకు ఇండో పాక్ మ్యాచ్ లో కొదవే ఉండదు. అందుకే దాయాదుల మ్యాచ్ ప్రత్యేకం. దుబాయ్ ఆతిథ్యం ఇస్తున్న మ్యాచ్ లో టీమిండియా పైనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. గ్రూప్ లో ఆడిన తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై రోహిత్ సేన విక్టరీ కొట్టింది. గ్రూప్ ఏలో శుభారంభమే చేసింది. కానీ పాకిస్తాన్ మాత్రం తొలి మ్యాచ్ లో చిత్తయింది. న్యూజిలాండ్ చేతిలో కంగుతింది. ఆతిథ్య జట్టుగా, డిఫెండింగ్ ఛాంపియన్ గా అసలు అంచనాలు అందుకోలేకపోయింది. అన్ని విభాగాల్లోనూ విఫలమైంది. బ్యాటింగ్ లో టీమిండియా బలంగానే ఉంది. కెప్టెన్ రోహిత్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. వన్డే వరల్డ్ కప్ మాదిరిగానే అగ్రెసివ్ ఆట తీరునే ఫాలో అవుతున్నాడు. బంగ్లాదేశ్ పైన క్రీజ్ లో ఉన్నంతసేపు దూకుడుగానే బ్యాటింగ్ చేశాడు. పాకిస్తాన్ పైన భారీ అంచనాల మధ్య బరిలో దిగబోతున్నాడు. మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ ఫామ్ అడ్వాంటేజ్ కానుంది. వన్ డౌన్ లో కోహ్లీ ఫామే టీమ్ మేనేజ్మెంట్ ను టెన్షన్ పెడుతోంది. అయితే బిగ్ మ్యాచ్ ప్లేయర్ గా విరాట్ కు పేరుంది. క్రీజ్ లో సెటిల్ అయితే పాక్ పైన పరుగులు పోటెత్తించడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. 4వ స్థానంలో అయ్యర్ బరిలో దిగడం ఖాయమే. వికెట్ కీపర్ గా రాహులే బరిలో దిగుతాడు అనడంలో సందేహమే లేదు. పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. బుమ్రా లేకపోయినా తొలి మ్యాచ్ లో షమి అద్భుతంగా రాణించాడు. బంగ్లాదేశ్ బ్యాటర్స్ ను భయపెట్టేశాడు. 5 వికెట్లు తీసి తన ఫిట్నెస్, ఫామ్ పై సందేహాలు అక్కర్లేదని నిరూపించుకున్నాడు. పాకిస్తాన్ తో మ్యాచ్ కు సిద్ధమంటూ ఆటతోనే సవాలు విసిరాడు. హర్షిత్ రాణా కూడా తనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. టీమిండియాలో ఉండాల్సినోడినే అని ప్రూవ్ చేసుకున్నాడు. పాకిస్తాన్ తో మ్యాచ్ లోనూ హర్షిత్ రాణా కొనసాగే అవకాశం ఉంది. అయితే లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ను బరిలో దింపాలి అనుకుంటే హర్షదీప్ సింగ్ జట్టులోకి రావచ్చు. బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో 8 వికెట్లు షమి, హర్షిత్ రాణా ఖాతాలోకే వెళ్లాయి. స్పిన్నర్లు కూడా ఇంపాక్ట్ చూపించారు. అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశాడు. టీమిండియాకు అడ్వాంటేజ్ అందించాడు. పాకిస్తాన్ పైన అక్షర్ పై అంచనాలు ఎక్కువే ఉంటాయి. ఫస్ట్ చాయిస్ స్పిన్నర్ గా జడేజానే తుది జట్టులో ఉండే అవకాశాలు ఉన్నాయి. గత మ్యాచ్ లో కుల్దీప్ ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. 10 ఓవర్లలో 43 పరుగులే ఇచ్చినా వికెట్ మాత్రం తీయలేదు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ జట్టులోకి వస్తే కుల్దీప్ యాదవ్ బెంచ్ కే పరిమితం కావచ్చు. ఆతిథ్య జట్టు పాకిస్తాన్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టే కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ లోనూ పాక్ గొప్పగా ఏమీ లేదు. ఫకర్ జమాన్ గాయపడడం పాక్ కు మైనస్ గా మారింది. ఆతిథ్య జట్టులో ఒకే ఒక్క స్పెషలిస్ట్ స్పిన్నర్ ఉన్నాడు. దాయాది జట్టు ఎక్కువగా పేసర్ల మీదే ఆధారపడుతోంది. బ్యాటింగ్ లో బాబర్ ఆజమ్ అంచనాలు అందుకోలేకపోతున్నాడు. కెప్టెన్ రిజవాన్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్ గెలిచిన పాక్ ఆ తర్వాత స్వదేశంలో ట్రై సిరీస్ లో మాత్రం తేలిపోయింది. ఫైనల్లో కివీస్ చేతిలో కంగుతింది. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లోనూ న్యూజిలాండ్ చేతిలోనే ఓడింది. ఆ ఓటముల నుంచి కోలుకుని పాక్ ఎలా ఆడుతుందన్నదే ఇప్పుడు ఆసక్తికరం. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ డిఫెండింగ్ ఛాంపియన్. 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియాపై పాకిస్తాన్ గెలిచింది. ఇప్పుడు ఆ ఓటమికి టీమిండియా రివెంజ్ తీర్చుకుంటుందా, దెబ్బకు దెబ్బ కొడుతుందా అనేది హాట్ టాపిక్ అవుతోంది. ఐసీసీ టోర్నీల్లో పాకిస్తాన్ పై భారత జట్టుదే పైచేయి. కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం టీమిండియాపై పాక్ కు మంచి రికార్డులున్నాయి. మెగా ఈవెంట్ చరిత్రలో 2 జట్లు 5 సార్లు ఫేస్ టు ఫేస్ తలపడ్డాయి. అయితే దాయాది జట్టు 3 మ్యాచ్ల్లో గెలిచింది. టీమిండియా 2 మ్యాచ్ల్లో సత్తా చాటింది. లెక్క సరిచేయాలంటే దుబాయ్లో టీమిండియా చెలరేగాల్సిందే అని ఫ్యాన్స్ అంచనాలు పెంచుకుంటున్నారు. రికార్డుల సంగతి ఎలా ఉన్నా దాయాదుల మ్యాచ్ మాత్రం అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతోంది. సండే ఫైట్ కోసం ఎదురు చూసేలా చేస్తోంది. ఇదే టైంలో దాయాదుల మ్యాచ్ లో ఏ జట్టును తక్కువ అంచనా వేసే పరిస్థితి ఉండదని మాజీలు హెచ్చరిస్తున్నారు. ఒత్తిడిని ఎదుర్కొన్న జట్టే విజేతగా నిలుస్తుందని అంటున్నారు. దీంతో దుబాయ్లో ఏం జరగబోతుందన్నది హాట్ టాపిక్ గా మారింది.